ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. యేసుక్రీస్తు మీకు సమీపంగా ఉన్నారు, మీతో మాట్లాడుచున్నారు. ఈ దినం ఏం చెబుతున్నారో తెలుసా? యిర్మీయా 1వ అధ్యాయము 8వ వచనములో, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎవరో ఒకరికి మీరు భయపడుచున్నారు కదా, వారి వల్ల నాకు ఆపద, వారి వల్ల నా ఉద్యోగమునకు ఆపద, వారి వల్ల నా సమస్యకు ఆపద, వారి వల్ల నా కుటుంబమునకు ఆపద, వారి వల్ల నా సేవకు ఆపద, ఎవరో ఒకరి వల్ల మీకు ఆపద అని చెప్పి అది అనుకుని కలవరపడుచున్నారు కదా. దేవుడు చెబుతున్నారు, భయపడకు, నీవు వారిని గూర్చి కలవరపడకు, నిన్ను కాపాడుటకు నేను తోడయున్నాను అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. ఆయన తోడయున్నప్పుడు ఎవరు మిమ్మల్ని తాకగలరు? భయపడకండి. ఒక సేవకుడు సువార్తను ప్రకటించినందుకు ఈ కమ్యూనిస్ట్ దేశాలు ఆ దినములలో వ్యాప్తి చెందుతూ ఉన్న కాలములో ఆ మిలిటరీ వారు క్రైస్తవ సేవకులను వేటాడినారు. క్రైస్తవులందరినీ చెరసాలలో వేస్తూ వచ్చారు. యేసుని ప్రకటించినందున ఒక సేవకుని తరుముకుంటూ వచ్చారు. అతనుకు అరణ్య మార్గమున తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ప్రార్థించుకుంటూ పరిగెత్తుతున్నాడు, దేవా నన్ను కాపాడండి అంటూ. ఈ దుష్ట మనుషుల చేతిలో నుండి కాపాడండి అని చెప్పి పరిగెత్తుతూ ఉండెను. ఇంతకుపై పరిగెత్తడానికి కుదరలేదు, శరీరం అలసిపోయినది. ఏం చెయ్యాలి? వెనక తరుముకుంటూ వస్తున్నారు. పక్కలోనే ఒక చిన్న గుహ ఉన్నది. అతడు చెప్పాడు, ఆ సేవకుడు, దేవా ఇంతకంటే నేను పరిగెత్తలేను, ఈ గుహలోకి వెళ్ళి కూర్చుంటాను, నన్ను మీరు కాపాడండి అని చెప్పి లోనికి వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే దేవుడొక అద్భుతము చేశారు చూడండి. ఒక సాలిపురుగుకు ఆజ్ఞాపించాడు. టక్కున కొన్ని క్షణాల్లోనే ఆ సాలిపురుగు గుహ మూసుకొని పోవునట్లుగా ఒక గూడు కట్టివేసింది. ఈ యుద్ధ వీరులు, సైన్యంలోని వీరులు వచ్చారు తరుముకుంటూ. ఇక్కడికే కదా ఆ వ్యక్తి వచ్చాడు. వెతికి చూశారు, లేదు. ఆ గుహలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఒకడు సాలిపురుగు గూడు కట్టి ఈ మార్గమును మూసివేసింది, లోనికి వెళ్ళలేడు. అతడు లోనికి వెళితే ఈ సాలిపురుగు ఉండదు కదా. అవును, ఇందులోనికి పోవడానికి వీల్లేదని చెప్పారు, తిరిగి వెళ్ళిపోయారు. ఒక సాలిపురుగుని ఉంచి కొన్ని నిమిషాలలో ఒక గూడును కట్టి ఆ సేవకుని దేవుడు కాపాడినారు. మిమ్మును కాపాడుటకు ఏమి చెయ్యాలని దేవునికి తెలుసు. ఎవరి ద్వారా కాపాడాలని ఆయనకు తెలుసు. ఎలా కాపాడాలి అని ఆయనకు తెలుసు. కనుక ఉద్యోగంలో, బిజినెస్లో, మీ జీవితంలో ఉన్న స్థలములలో, సేవ చేసే స్థలములో ఏ ఆపదను గూర్చి భయపడకండి. ప్రభు వాక్కునిచ్చినారు, మీరు నన్ను కాపాడే దేవుడు, నేను భయపడను అని చెప్పండి. విశ్వాసముతో చెబుతారా? దేవా నేను భయపడను, ఏ మనుషునికి భయపడను, నన్ను కాపాడుటకు మీరు నాకు తోడుగా ఉన్నారు, పరిస్థితులన్నిటినీ మార్చగలరు, నేను విశ్వసించుచున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.